సింగరేణి టెండర్ల విషయంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వ్యాఖ్యలకు మాజీ మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా బట్టి దాటివేశారన్నారు. సైట్ విజిట్ సర్టిఫికేట్ పైన బట్టి అవాస్తవాలు మాట్లాడారన్నారు. 2025 మేలో ఓబీ వర్క్స్లో సైట్ విజిట్ సర్టిఫికేట్ తెచ్చారన్నారు. 2025 మే తర్వాత అన్ని టెండర్లకు రింగ్ మాస్టర్ సృజన్ రెడ్డి అన్నారు. ఎవరికి సింగరేణి టెండర్లు ఇవ్వాలో సృజన్ రెడ్డి నిర్ణయించారన్నారు. నైనికోల్ బ్లాక్తో పాటు అన్ని టెండర్లు రద్దు చేసి విచారణ జరపాలన్నారు. సింగరేణి టెండర్లు సైట్ విజిటింగ్ సర్టిఫికేట్లపైన ప్రభుత్వ శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డే దొంగ, రేవంత్ రెడ్డే బావమరిదే మొదటి లబ్ధిదారుడు, ముఖ్యమంత్రే ఈ అవినీతికి సూత్రధారి పాత్రధారి అని నేను చెప్తుంటే రేవంత్ రెడ్డితో నువ్వు మాట్లాడతా అంటే ఎట్లా? ఈజ్ ఇట్ నాట్ ఏ జోక్? ఇది ఎట్లుందంటే బట్టి గారి ప్రెస్ మీట్ చూస్తే ఉల్టా చోర్ కోత్వాల్కు డాంటే అనే సామెత గుర్తొస్తూ ఉంది. బొగ్గు స్కామ్పై స్పష్టమైన సమాధానాలు ఇవ్వకుండా మాటల గారడితో 4 కాగితాలు చూపి మసిబూసి మారేడికాయ చేసే ప్రయత్నానికి బట్టి విక్రమార్క గారు చేశారు. అసలు ప్రశ్న ఏంటో ప్రశ్నకు సమాధానం చెప్పకుండా సంబంధం లేని డాక్యుమెంట్లు చూపిస్తూ ప్రజల దృష్టిని, మీడియా దృష్టిని మరల్చేటువంటి ప్రయత్నం చేసినారు గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు. ఓవర్ బర్డెన్ రిమూవల్ కోసం బీఆర్ఎస్ హయాంలో ఎప్పుడన్నా సైట్ విజిట్ సర్టిఫికెట్ పెట్టారా? ఈ నిబంధనలు ఎక్కడ కూడా ఓబీ వర్క్స్కు పెట్టమని ఏ సంస్థ కూడా పెట్టలేదు. భారతదేశంలో ఎక్కడ కూడా ఓబీ వర్క్స్కు సైట్ విజిట్ సర్టిఫికెట్ అనే విధానమే లేదు. దీన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే తెచ్చారు. అది కూడా వివరిస్తా. బట్టి గారు నిన్న ప్రెస్ మీట్లో చదివినటువంటి అన్ని పనులు కూడా పరిమిత స్థలాల్లో జరిగే డిజైన్ అండ్ ఇన్స్టలేషన్ పనులకు సంబంధించి సైట్ విజిట్ ఉంది అని వేరియస్ సందర్భాల్లో చదివినారు. ఎక్కడ కూడా అందులో ఓబీ వర్క్ లేదు, ఓవర్ బర్డెన్ రిమూవల్ వర్క్ లేదు. నేను అడుగుతా ఉన్నా, బట్టి గారు నిన్న మీరు అన్ని ఉదాహరణలు చెప్పింది కదా, ఏ ఒక్క ఉదాహరణనన్నా ఓబీ రిమూవల్ కాంట్రాక్ట్ సంబంధించింది ఉన్నదా? ఉంటే చెప్పండి, చూపించండి. ముఖ్యమంత్రి గారిని ఈ బొగ్గు స్కామ్ నుంచి బయటపడేసేందుకు బట్టి గారు చాలా విఫల ప్రయత్నం చేశారు, కానీ అటర్ ఫ్లాప్ అయింది. సైట్ విజిట్ సర్టిఫికేట్ అనే అంశంపై బట్టి గారు అబద్ధాలను వండి వార్చారు, వాస్తవాలను దాచిపెట్టి బొగ్గు కుంభకోణం బయటపెట్టిన బీఆర్ఎస్ మీద బురద జల్లే ప్రయత్నం చేసినారు. కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనలో స్కీములు రాలేదు, కానీ పదుల సంఖ్యలో స్కాములు మాత్రం వచ్చినాయి. 6 గ్యారంటీలు లేవు, 420 హామీలు లేవు. రేవంత్ రెడ్డి గారు జాబ్ క్యాలెండర్ అయితే దేలే, స్కామ్ క్యాలెండర్ మాత్రం తెచ్చిండు రేవంత్ రెడ్డి గారు. 2 ఏళ్లలో నెలకొక్క స్కామ్ బయటపడుతున్నది. స్కీములు రాలే కానీ స్కామ్లు వచ్చినాయి రేవంత్ పాలనలో. కుంభకోణాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచింది రేవంత్ రెడ్డి గారి పాలన. అందుకే ఈ స్కామ్ల దృష్టి నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే ఈ సిట్ విచారణలు. సిట్ విచారణ ఇస్తే మేమేందో భయపడిపోతాం అనుకుంటున్నారు. ఈ స్కాములు బయట పెట్టకుండా ఆగుతాయి అనుకుంటున్నారు. నాకు తెలిసి ఇవ్వాలని మాట్లాడినా కదా, రేపు ఎల్లుండో ఇంకో భద్రాద్రి కొత్తగూడెంలో 2వ రోజు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు. సింగరేణిపైన ఆరోపణల నేపథ్యంలో క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టిన కిషన్ రెడ్డి కొత్తగూడెం ఏరియా పద్మావతి కని భూగర్భ గనిని సందర్శించారు. కార్మికుల డ్రెస్లో టోపీ పెట్టుకుని స్వయంగా గనిలో పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. 136 సంవత్సరాల చరిత్ర కలిగిన దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణిని కాపాడుకోవాలి అన్నారు. లో పర్యటనలో భాగంగా PVK5 అండర్ గ్రౌండ్ కోల్ మైన్ ఈరోజు విజిట్ చేయడం జరిగింది. ఈ యొక్క కోల్ మైన్ చాలా పురాతనమైనటువంటి కోల్ మైన్. ఇంకా ఈ మైన్ లో అద్భుతంగా కోల్ ఉత్పత్తి చేసి దేశానికి, మన తెలంగాణకు ఎంతో ఉపయోగంలో తీసుకొస్తున్నారు. ఇక్కడ కార్మికులతో కలిసి మాట్లాడడము, ఈ యొక్క అండర్ గ్రౌండ్ కోల్ మైన్ లో ఉన్నటువంటి సౌకర్యాలు ఏ రకంగా ఉన్నాయి, ఏ రకంగా మైనింగ్ జరుగుతూ ఉంది, వీటన్నిటి పట్ల కార్మికులను కలిసి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. అందులో భాగంగానే విజిట్ చేయడం జరిగింది. ముఖ్యంగా సింగరేణికి సంబంధించి అద్భుతమైనటువంటి 136 సంవత్సరాల చరిత్ర ఉంది. ఇది దక్షిణ భారతదేశంలోనే ఒక మంచి కోల్ కంపెనీ. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు, అదేవిధంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి వెన్నెముక లాంటిది ఈ యొక్క సింగరేణి కోల్ మైన్. దీన్ని ఇంకా మనము చాలా పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఉపయోగపడే విధంగా, ఉపాధి అవకాశాలు మెరుగుపడే విధంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీనిని పూర్తి స్థాయిలో మరి రానున్న రోజుల్లో మరింత మెరుగైనటువంటి పరిస్థితులు కల్పించాలి. కార్మికులకు కూడా మేము ఈ మధ్యలో దేశవ్యాప్తంగా ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా అండర్ గ్రౌండ్ కోల్ మైన్ కానీ, ఓపెన్ కాస్ట్ మైనింగ్ కానీ ఏ రకమైనటువంటి ప్రమాదాలు జరగకుండా చూస్తూ ఉన్నాము. సాధ్యమైనంత వరకు
నూతన టెక్నాలజీ అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఎక్విప్మెంట్స్ కానీ టెక్నాలజీ కానీ ఉపయోగించాలనేటువంటి విషయం అన్ని కంపెనీలకు కేంద్ర కోల్ మినిస్ట్రీ చెప్పడం జరిగింది. ఆ దిశలోనే ప్రపంచంలో ఉన్నటువంటి బెస్ట్ ప్రాక్టీసెస్ కానీ బెస్ట్ టెక్నాలజీ కానీ లేటెస్ట్ టెక్నాలజీ కానీ 2-3 రోజుల్లో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ రానుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. నిజామాబాద్లో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఉత్తమ్ కుమార్ రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీలను అభివృద్ధి చేస్తామని తెలిపారు. గత కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పనితీరు బాగోలేదని, ఈ కార్పొరేషన్ ఎన్నికతోటి నిజామాబాద్ చరిత్ర మారబోతుందని అన్నారు. వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్దే గెలుపని మంత్రి ఉత్తమ్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మున్సిపల్ ఎలక్షన్స్ రానున్నాయి. ఇక 2, 3, 4 రోజుల్లో ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చి నామినేషన్స్ ప్రక్రియ మొదలవుతుంది. ఫిబ్రవరి 2వ వారంలో పోలింగ్ డేట్ ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపల్ కార్పొరేషన్స్, అన్ని మున్సిపాలిటీస్. తెలంగాణ రాష్ట్రంలో కొన్ని ముఖ్యమైన విషయాలు మన కాంగ్రెస్ ప్రభుత్వం గురించి నేను వివరించాల్సిన సందర్భం ఇది. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్తో సహా రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపల్ కార్పొరేషన్స్, అన్ని మున్సిపాలిటీస్కి మరి ఎక్కువ నిధులు కేటాయించి అర్బన్ ఏరియాస్ అన్నిటినీ ఒక నెక్స్ట్ లెవెల్ డెవలప్మెంట్ తీసుకుపోవడానికి మన కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పి నేను మనవి చేస్తున్నా. నిజామాబాద్ అర్బన్లో నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో కూడా నిరుపేదలందరికీ సన్నబియ్యం ఇచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ మన చేతి గుర్తనే విషయం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. అర్హులైన వాళ్ళందరికీ కూడా 10 ఏళ్ల పాటు టీఆర్ఎస్ ప్రభుత్వంలో కొత్తగా రేషన్ కార్డు ఇవ్వలేదు. మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అర్హులైన వాళ్ళకి, మిగిలిపోయిన వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డులు ఇచ్చినాం. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో మున్నూరు కాపుల అభ్యున్నతికి, సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుందన్నారు ఎమ్మెల్యే దానం నాగేందర్. మున్నూరు కాపుల హక్కుల సాధనకైనా పార్టీలకు అతీతంగా మున్నూరు కాపుల బలాన్ని ప్రదర్శించేందుకు పరేడ్ మైదానంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తామన్నారు. ఎమ్మెల్యేల అనర్హత విషయంపైన ఆయన స్పందించారు. తాను పోరాటాల నుంచి వచ్చిన వ్యక్తినని ఆయన అన్నారు. హాస్టల్ భవనాలు లేవని, చాలామంది విద్యార్థులు సరైనటువంటి హాస్టల్ ఫెసిలిటీస్ లేక మరి వాళ్ళ విద్యని మధ్యలోనే వదులుకొని డ్రాప్ అవుట్స్ కూడా ఎన్నో మనం దృష్టికి వచ్చాయి. కాబట్టి అలా జరగకుండా వాళ్ళు ఉన్నతమైనటువంటి విద్యని అభ్యసించడానికి మా వంతు కృషి కూడా మేము చేస్తామని. 800 మంది గెలిచారు. అంటే 800 మందిలో ఒక్క సర్పంచ్ ఒక 500 మందిని తీసుకొచ్చినా కూడా 4 లక్షల మంది అవుతారు. ఆ 4 లక్షల మందితో పరేడ్ గ్రౌండ్లో ఒక మీటింగ్ కూడా అవసరం అనుకుంటే ఏర్పాటు చేసి మున్నూరు కాపుల బలం ఏందో రాష్ట్రానికి, దేశానికి చూపించడానికి మేము కూడా కృషి చేస్తాం. దీంట్లో పార్టీలకు అతీతంగా ఇక్కడ బండి సంజయ్ గారు ఉన్నారు, మా లక్ష్మణ్ గారు ఉన్నారు, మిగతా పార్టీలకు సంబంధించిన ప్రకాష్ గారు ఉన్నారు, మా రవిచంద్ర గారు ఉన్నారు, మా కమలాకర్ గారు ఉన్నారు, అలాగే అన్ని పార్టీల వారు ఉన్నారు. కాబట్టి అందరి యొక్క ఆలోచనతో నారాయణపేట జిల్లా ధనవాడ మండలం కంసాన్పల్లిలో వికసిత్ భారత్ జీ రామ్జీ పథకం అవగాహన సదస్సులో బీజేపీ ఎంపీ డీకే అరుణ పాల్గొన్నారు. నిధులు మా నిధులు 40% కేంద్రంవి, 60% మావి అని అసలు పథకం అసలు ఎక్కడి నుంచి వచ్చింది, ఏ పథకంలో ఎవరి నిధులు ఎన్ని కూడా సరిగ్గా అవగాహన లేకుండా మాట్లాడితే ఈరోజు ఫేజ్ వైజ్ గా అమృత్ కింద నిధులు వస్తున్నాయి. ఫస్ట్ ఫేజ్ కింద డ్రింకింగ్ వాటర్ కి వచ్చినాయి, నీళ్ళ ట్యాంకులకు వచ్చినాయి, పైప్ లైన్లకు వచ్చినాయి, పార్కులకు వచ్చినాయి, డ్రైనేజీలకు వచ్చినాయి. ఎక్కడెక్కడ నీటి సరఫరా లేదో సరఫరా చేయడానికి మొత్తం ఆ కాలనీలకు ఎక్స్టెండ్ చేసే విధంగా వాటికి నిధులు వచ్చినాయి. ఆ ప్యాకేజీలో మొత్తం అమృత్ కింద టౌన్ అంతా కూడా మున్సిపాలిటీలో ఉన్నటువంటి పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని ఇండ్లకు కూడా తాగునీరు అందించడానికి పైప్ లైన్ వచ్చింది. దాంట్లో మళ్ళీ సెకండ్ ఫేజ్ కింద కూడా నిధులు విడుదలైనాయి. చెరువులు కానీ, ట్యాంక్స్ ఉంటే ట్యాంకులు కానీ, వాటి యొక్క సుందరీకరణ కోసం కానీ, మున్సిపాలిటీలో ఉన్నటువంటి ట్యాంకులు ఉంటే వాటిని డెవలప్ చేసుకోవడానికి కానీ, మళ్ళీ అదనంగా అమృత్ 2 కింద నిధులు శాంక్షన్ అయినాయి ప్రతి మున్సిపాలిటీలో. నిన్నగాక మొన్న ఆత్మకూరులో పోయి మంత్రి గారు పోయి అసలు మాకు సమాచారం కూడా ఇవ్వకుండా, కేంద్ర ప్రభుత్వం పథకం ఇది, సమాచారం కూడా ఇవ్వకుండా రాత్రి శిలాఫలకం పెట్టిండు, పొద్దున పోయి టెంకాయలు. మీకు అంత తొందర ఏమి? మీరు తెచ్చిన నిధులు కావు, మీరు చేసిన పనులు కావు, మీరు అడిగిన పనులు కావు, మీరు తెచ్చిన పనులు కావు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలకు కొంత మీ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నిధులు ఇస్తే ఆ పథకాల ద్వారా గ్రామాలు కానీ, మున్సిపాలిటీలు కానీ అభివృద్ధి జరగాలని రాష్ట్ర ప్రభుత్వం వాటిని ఎన్నుకొని వాటికి నిధులు ఇస్తుంది. వాళ్ళ స్వతహాగా చేసేటటువంటి పరిస్థితి లేనటువంటి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంలో ఏ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం యొక్క షేర్ ఉందో అటువంటి పథకాల ద్వారా ఎక్కడ అభివృద్ధి జరుగుతుందో వాటిని ఎంపిక చేసుకొని ఆ పథకాలను
పూర్తిగా లబ్ధి చేకూర్చి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి లక్ష్యంతో ఆ పథకాలకు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కూడా నిధులు పెట్టిండ్రు. కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా అదేదో వాళ్ళే తెచ్చినట్టు వాళ్ళే చేస్తున్నట్టు ప్రజలను తప్పుదారి పట్టించి ప్రజల కుతాలు చెప్పి రాత్రులే ప్రోగ్రాంలు కనీసం మాకు సమాచారం. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఎంపీలకు శాఖల పరంగా కొన్ని అంశాలు అప్పగించినందున అందుకు తగ్గట్టుగా సన్నద్ధమే రావాలని సూచించారు. ప్రజలు కూటమి ప్రభుత్వం పైన సానుకూలత ఉన్నందున ఎంపీలు దాన్ని అందిపుచ్చుకునేలా పనితీరు మెరుగుపరుచుకోవాలన్నారు. రాష్ట్రానికి సాయం చేసే విషయంలో కేంద్రం సానుకూలంగా ఉన్నందున లౌక్యంగా పనులు పూర్తి చేసే బాధ్యత ఎంపీలు తీసుకోవాలని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలకు సమగ్ర సమన్వయం కోసం వచ్చే పార్లమెంటరీ పార్టీ సమావేశానికి జనసేన, బీజేపీ ఎంపీలను ఆహ్వానిద్దామని చంద్రబాబు సూచించారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలు ఎన్నుకుంటేనే ప్రజల డబ్బుతోటి ప్రభుత్వాలు నడుస్తున్నాయన్నారు. ప్రభుత్వాన్ని విమర్శించడం తన ఉద్దేశం కాదన్న ఆయన అసలు ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఉచిత పథకాలకు తాను పూర్తిగా వ్యతిరేకమన్నారు. ప్రజా సమస్యలే కాదు పెద్దల సంక్షేమంపై కూడా దృష్టి పెట్టాలని సూచించారు వెంకయ్యనాయుడు. పెద్దల ఆశ్రమం అండి మన సాంప్రదాయ ప్రకారం పెద్దలు అంటాం మనం వయసుగా పెరిగిన వాళ్ళు పెద్దల ఆశ్రమాలు పెట్టుకుంటే బాగుంటుందని సలహా చెప్పారు. మన వాళ్ళు తీసుకుని చేద్దాం కాబట్టి సీనియర్ సిటిజన్స్ ఫోరం దానికి పెద్దల ఆశ్రమం చెప్పని ఆ విధంగా దాంట్లో కూడా కలిపి వాడుకుంటే బాగుంటుందని చెప్పని నేను భావిస్తున్నాను. మన భారతీయ సమాజంలో ప్రపంచం అంతా మనల్ని గౌరవించేది గుర్తించేది ఎందుకంటే మన కుటుంబ వ్యవస్థల గురించి. ప్రపంచంలో భారతదేశంలో ఉన్నంత కుటుంబ వ్యవస్థ ఫ్యామిలీ సిస్టమ్ ప్రపంచంలో మరి ఎక్కడ కూడా ఇలా మనకు కనపడదు. అందుకని ప్రపంచంలో అందరూ భారతదేశాన్ని గౌరవిస్తూ ఉంటారు. దురదృష్టవశాత్తు ఏంటంటే మన భారతదేశంలో కూడా ఈ మధ్యకాలంలో కొంత వ్యవస్థలో మార్పులు వస్తున్నాయి. ఉమ్మడి కుటుంబాలు పోయి ఉద్యోగాల వల్ల కావచ్చు, ఇతర కారణాల వల్ల కావచ్చు. రెండోదేమో కలిసి ఉండే ఇంకా మనస్తత్వం తగ్గిపోతా ఉంది. అందరూ గొప్పతనమైన ఉమ్మడి కుటుంబం అంటే నాన్న, అమ్మ, అమ్మమ్మ, తాతయ్య, కోడలు, అల్లుడు, లేకపోతే కూతురు వీళ్ళందరూ కలిసి ఉండేవాడు. నేను కూడా చిన్నప్పుడు అనుభవించాను. మా అమ్మ నాకు 13వ నెలలో చనిపోతే మా అమ్మమ్మ పెంచింది నన్ను. మా అమ్మమ్మ ఇంట్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మహారాష్ట్రలోని నాందేడ్లో పర్యటించారు. ప్రముఖ సిక్కు గురువు గురు తేగ్ బహదూర్ సింగ్ 350వ షాయిదీ సమాగమంలో పాల్గొనేందుకు నాందేడ్కు ఆయన విచ్చేశారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర ప్రభుత్వం ఆయనకు ప్రభుత్వ అతిథి హోదాలో ఘన స్వాగతం పలికింది. నాందేడ్లోని గురు గోవింద్ సింగ్ విమానాశ్రయంలో మహారాష్ట్ర మాజీ సీఎం, రాజ్యసభ సభ్యుడు అశోక్ చవన్, బోకర్ ఎమ్మెల్యే జయ్ చవన్, ఎమ్మెల్సీ రాజర్కర్, జిల్లా కలెక్టర్ రాహుల్ తదితరులు సాల్మన్ హత్య ప్రభుత్వ హత్యనని అన్నారు. వైసీపీ నేతలు కాసు మహేష్, విడుదల రజని. పల్నాడు జిల్లా పిన్నెల్లి గ్రామంలో వైసీపీ కార్యకర్త సాల్మన్ సంస్మరణ సభ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు పాల్గొన్నారు. 7:30గా పిన్నెల్లి గ్రామంలో టీడీపీ నేతలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. భార్యను చూడడానికి వచ్చిన సాల్మన్ను హత్య చేశారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చాక అధికారుల అహంకారాన్ని తగ్గిస్తామని హెచ్చరించారు. లోకేష్ బాబు తెచ్చిన రెడ్ బుక్ రాజ్యాంగం పాటించడం వల్లే ఈ రోజున ప్రజాస్వామ్యంలో ఒక సామాన్యుడికి అన్యాయం జరిగితే ఎటువంటి ఘటనలు వస్తాయో, ఎటువంటి తిరుగుబాటు వస్తుందో ఈ రోజు సాల్మన్ గారి దాంట్లో మనం చూసాం. గడిచిన 20 నెలల నుంచి సుమారు 200-300 కుటుంబాలు పిన్నెల్లిలో, దాదాపు 700 కుటుంబాలు గురజాలలో, 2-3 వేల కుటుంబాలు గురజాల, మాచర్ల, పల్నాడు జిల్లాలో ఊరు వదిలేసి, వాళ్ళ వృత్తిని వదిలేసి, వాళ్ళ పొలాలు వదిలేసి ఎక్కడో గుంటూరు, విజయవాడ పక్క రాష్ట్రాలు పోయి కూలికి బతుక్కుంటూ సెక్యూరిటీ గార్డులుగా బతుకుతుంటే తన భార్యకి ఆరోగ్యం క్షీణించిందని ఊర్లోకి పోయిన సాల్మన్ గారిని కొట్టి చంపేశారు. అయ్యా బాబు వాళ్ళ అన్నదమ్ములు హాస్పిటల్ కి తీసుకెళ్తూ సీఏకి ఫోన్ చేసి మా వాడు కోమాలోకి వెళ్ళిపోయాడు, చనిపోతాడేమో అని భయపడితే సీఏ అంట ఎరా వైఎస్ఆర్ గ్రామంలోకి అసలు ఎందుకు వచ్చా అంట. అది ఖండకావరం. ఒక మనిషి చావు బతుకుల మధ్య ఉంటే నువ్వు మాట్లాడే భాష ఇది. శాంతి భద్రతలు కాపాడాల్సిన ఒక స్టేషన్ ఆఫీసర్. వస్తాయి, రోజులు వస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చెప్తాం, వీటన్నిటికీ సమాధానం వస్తుంది. మందా సాల్మన్ హత్య చూసినట్టయితే ఇది ప్రభుత్వ నిర్లక్ష్యంతో జరిగినటువంటి హత్యగా భావించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ప్రజల ప్రాణాలంటే ఈ కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి లెక్కే లేదు. ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా రక్తపాతం నెలకొంది. లా అండ్ ఆర్డర్ పూర్తిగా ఫెయిల్ అయింది. చట్టం అధికార పార్టీ చుట్టంలా వ్యవహరిస్తోంది. ఈ మందా సాల్మన్ హత్య మనం చూసాం. పిన్నెల్లి గ్రామంలో దాదాపు 300 కుటుంబాలు
బయట ఉండి పార్టీ అధికారంలోకి వచ్చాక నానా ఇబ్బందులు పడుతుంటే తన భార్యకు బాగలేదని చూసుకుందామని వచ్చినటువంటి సాల్మన్ ని దారుణంగా అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం గుండాలు కొట్టి చంపారు. మరి తిరుపతి జిల్లా సులూరుపేటలో వైసీపీ సంస్థాగత నిర్మాణ సమావేశం జరిగింది. కూటమి ప్రభుత్వం నిరంకుశ వైఖరిపైన వైసీపీ నేతలు నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుందని మండిపడ్డారు. వైసీపీ నాయకులు కార్యకర్తలపైన అక్రమ కేసులు బనాయించడం, అరెస్టులు చేయడం, దాడులకు పురిగొల్పడం పిరికిపంద చర్యగా అభివర్ణించారు. గ్రామస్థాయి కమిటీలు ఏర్పాటు చేయాలి. గ్రామస్థాయిలో ప్రధానమైనటువంటి అనుబంధ సంఘాలకు కూడా కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాదాపుగా ఒక్కొక్క నియోజకవర్గానికి 8,000 నుంచి 10,000 మందిని మనం ఒక క్యాడర్ బేస్డ్ పార్టీగా తీర్చిదిద్దాలి. దాదాపుగా 18 లక్షల మంది జగనన్న సైనికుల్ని ఈ రాష్ట్రంలో తయారు చేయాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఒక్కసారి ఆలోచన చేస్తే ఈ 19 నెలల కూటమి పాలన పైన ప్రజలు విసిగి వేసారిపోయారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎక్కడ లేనటువంటి జోష్ అందుకుంది. మేము ఒక 100 మంది నుంచి 150 మందితో పెట్టుకోవాలన్నటువంటి సమావేశాలకి 1000 మందికి మించి వస్తున్నారు అంటే దాదాపుగా ఊహించిన దానికన్నా ఆహ్వానించినటువంటి దానికన్నా కూడా 10 రెట్లు అధికంగా హాజరయ్యేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇది నిజంగా ఒక చరిత్ర. ఒక 19 నెలల కాలంలోనే ఒక పక్క ప్రభుత్వం అనేక రకాలైనటువంటి దాడులు, దౌర్జన్యాలు, భయపెట్టడం, బెదిరింపులకి పాల్పడుతున్నా వాటిని వేటిని లెక్క చేయకుండా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ధైర్యంగా ఈరోజు ఈ సమావేశాలకు హాజరు కావడం, రేపు రాబోయేటువంటి రోజుల్లో మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి చిత్తశుద్ధితో ప్రయత్నం చేసేటువంటి సందర్భం. మీరు సుకుమారంగా పెరిగారు. మీరు సుకుమారంగా పెరిగి హైదరాబాద్ అధికారంలో వచ్చిన వెంటనే మీరు రూపాయలు చూపిస్తా ఉన్నారు ఈరోజు. కానీ ఒక్కసారి గుర్తు పెట్టుకోండి, మీరు ఢీకొంటున్న వ్యక్తి, మీరు ఎదురున్న వ్యక్తి సుకుమారనే పగల పులివంత వీధుల్లో తిరిగాడు. ఫ్యాక్షన్ రాజకీయాలు చూసి తిరిగాడు. కేవలం 5 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఆయన మౌనం, ఆయన మంచితనం ఈ రోజు మీరు ఆ రోజు ఉండొచ్చు. ఈసారి 2029లో జగన్మోహన్ రెడ్డి గారు నిజామాబాద్ జిల్లా బోధన పట్టణంలో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి నిరసన శాఖ తగిలింది. పలు అభివృద్ధి పనుల ప్రారంభానికి బోధన వచ్చిన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. మాజీ ఎమ్మెల్యే షకిల్ చేస్తున్న పనుల్ని ఎమ్మెల్యే ప్రారంభిస్తున్నారని బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నారు. ఆందోళనకారులను అడ్డుకున్న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ పంజగుట్లో డ్రగ్స్ కలకలం రేపింది. ఒక కాలేజీకి చెందిన విద్యార్థులు డ్రగ్స్ తీసుకుంటూ పోలీసులకు చిక్కడం కలకలం రేపింది. పంజగుట్ట నాగార్జున సర్కిల్ పరిధిలో 5 విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి సుమారు 10 గ్రాముల MDMA డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. ఇక నాగార్జున సర్కిల్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న 5 యువకులను గమనించిన పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో వారు డ్రగ్స్ వినియోగిస్తున్నట్లు గుర్తించారు. వెంటనే వారిని అదుపులోకి తీసుకుని విచారించగా 5 ఒకే కాలేజీకి చెందిన విద్యార్థులుగా పోలీసులు నిర్ధారించారు. ఏపీ, ఒడిశా, ఛత్తీస్గఢ్ సరిహద్దులో మావోయిస్టు కీలక నేత మీసాల సాలోమన్, అతని భార్య సన్బటిని నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏపీలోని పల్నాడు జిల్లాకు చెందిన సాలోమన్ 32 ఏళ్లుగా మావోయిస్టు ఉద్యమంలో ఉన్నారు. కేంద్ర మిలిటరీ కమ్యూనిటీ సభ్యుడిగా అగ్రనేతలు తిప్పరై తిరుపతి, దేవ్జీ, హిడ్మా వంటి వారితోటి పనిచేశారు. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో సంచరిస్తూ మావోయిస్టు దళాలకు గెరిల్లా యుద్ధ విద్యలో శిక్షణ ఇస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. తెలంగాణ, ఛత్తీస్గఢ్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భద్రతా బలాల మీద అనేక నేరాలు చేసిన నిషేధించిన సిపిఐ మావోయిస్ట్ సంఘటనకు సంబంధించిన 2 మంది కాడర్లో అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు సిపిఐ మావోయిస్ట్ ఫ్రంట్ ఆర్గనైజేషన్కి చెందిన 3 మంది సభ్యులు అరెస్ట్ చేయడం జరిగింది. సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏ నాగరాజు గారి టీం తోటి మనునూరు నుంచి అచ్చంపేట్కి ప్రయాణం చేస్తున్న ఒక ఎర్టిగా కార్ రిజిస్ట్రేషన్ నంబర్ TS07FU 3992లో ఉన్న 5 మెంబర్స్ వ్యక్తులు అప్రిహెండ్ చేశారు. ఈ అక్యూజ్ నంబర్ 1 మీషలా సలోమన్ అంటే అలియాస్ సంతోష్ నాగరాజ్. ఈ వ్యక్తి దగ్గర దాదాపుగా నియర్లీ 32 ఇయర్స్ నుంచి సిపిఐ మావోయిస్ట్తో సంబంధం ఉంది. 1994లో బొల్లపల్లి దళం
ఈ నల్లమల్ల ప్రాంతంలో సిపిఐ మావోస్లో చేరాడు. ప్రస్తుతం DKSZC మెంబర్ మరియు మిలిటరీ ఇన్స్ట్రక్టర్ టీమ్ కమాండర్గా పనిచేస్తున్నాడు. నాపల్లి అగ్ని ప్రమాదం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. భవన యజమాని సతీష్ బాచిను యాబిడ్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిర్లక్ష్యం, భద్రతా ప్రమాణాల ఉల్లంఘనలపైన కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు పోలీసులు. భవనంలో ఫైర్ సేఫ్టీ చర్యలు పాటించలేదని ప్రాథమికంగా నిర్ధారించారు. రెడ్డి మండలం ఫసల్వాది జ్యోతిర్వాస్తు విద్యాపీఠంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. రథసప్తమిని పురస్కరించుకుని 1671 మంది మహిళలతోటి భారీ స్థాయిలో పాపనాస వ్రతాన్ని నిర్వహించారు. మహేశ్వర శర్మ సిద్ధాంతి పర్యవేక్షణలో భక్తులు భక్తి శ్రద్ధలతోటి పూజలు చేశారు. ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, TGIIC చైర్మన్ నిర్మలారెడ్డి, TPCC వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, TPCC జనరల్ సెక్రటరీ తోపాజీ అనంత కిషన్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. పాపాలను హరింపజేసి ఈ వ్రతం లోక కళ్యాణార్థం చేపట్టినట్లుగా నిర్వాహకులు తెలిపారు. ఆలయ ప్రాంగణం భక్తుల జయ ధ్వానాలతోటి మారుమోగిపోయింది. ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయవేత్తలు, ప్రముఖులు పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. కళలు, సామాజిక సేవ, ప్రజా సంబంధాలు, శాస్త్ర సాంకేతికం, వాణిజ్యం, పరిశ్రమలు, వైద్యం, సాహిత్యం, విద్య, క్రీడలు, సివిల్ సర్వీసు రంగాల నుంచి 5గురికి పద్మ విభూషణ్, 13 మందికి పద్మభూషణ్, 113 మందికి పద్మశ్రీ పురస్కారాలు దక్కాయి. బాలీవుడ్కు విశేష సేవలు అందించిన శ్రీ నటుడు ధర్మేంద్రకు మరణానంతరం పద్మ విభూషణ్ ప్రకటించారు. సామాజిక సేవలో KT థామస్, కళలలో N రాజం, సాహిత్యంలో P నారాయణ్, సామాజిక సేవలో ఘను VS అచ్యుతానందన్ మరణానంతరం పద్మ విభూషణ్ అవార్డులు దక్కాయి. ప్రఖ్యాత వైద్యులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడిని పద్మభూషణ్ వరించింది. ఇక క్రీడా విభాగంలో పలువురికి పద్మ అవార్డులు వరించాయి. భారత టెన్నిస్ దిగ్గజం విజయ్ అమృతరాజ్ను పద్మభూషణ్ పురస్కారం వరించింది. భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్, టీమిండియా మాజీ సారథి రోహిత్ శర్మలను పద్మశ్రీ పురస్కారానికి ఎంపిక చేశారు. ఇక హైదరాబాద్కు చెందిన డాక్టర్ కుమారస్వామి తంగరాజ్, తెలంగాణకు చెందిన రామరెడ్డి మామిడి పద్మశ్రీ పురస్కారానికి ఎంపికయ్యారు. బడుగు బలహీన వర్గాలు, రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలు, కార్యక్రమాలు చేపట్టినట్లుగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. రిపబ్లిక్ డే నేపథ్యంలో జాతిని ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారు. ఇటీవల బిర్సా 150వ జయంతిని ఘనంగా నిర్వహించుకున్నామని గుర్తు చేశారు. ఏజెన్సీ ప్రాంతంలో ఏకలవ్య పాఠశాలల సంఖ్య పెరిగిందని తెలిపారు. పంటలకు విత్తనాలు, మద్దతు ధర, బీమా సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. రాజకీయాల్లోకి వచ్చే మహిళల సంఖ్య పెరుగుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. गणतंत्र दिवस का पावन पर्व हमारे अतीत, वर्तमान और भविष्य में देश की दशा और दिशा का अवलोकन करने का अवसर होता है। स्वाधीनता संग्राम के बल पर 15 अगस्त 1947 के दिन से हमारे देश की दशा बदली, भारत स्वाधीन हुआ, हम अपनी राष्ट्रीय नियति की निर्माता बने। 26 जनवरी 1950 के दिन से हम अपने गणतंत्र को संवैधानिक आदर्श के दिशा में आगे बढ़ा रहे हैं। उसी दिन हमने अपने संविधान को पूरी तरह से लागू किया। लोकतंत्र की जननी भारत भूमि उपनिवेश के विधि विधान से मुक्त हुई और हमारा लोकतंत्रात्मक गणराज्य अस्तित्व में आया। हमारा संविधान विश्व इतिहास में आज तक के सबसे बड़े गणराज्यों का आधार ग्रंथ है। हमारे संविधान में निहित न्याय, स्वतंत्रता, समता और बंधुत्व के आदर्श हमारे गणतंत्र को परिभाषित करते हैं। संविधान निर्माताओं ने राष्ट्रीयता की भावना तथा देश की एकता को संवैधानिक प्रावधानों का सुदृढ़ आधार प्रदान किया है। लौह पुरुष सरदार वल्लभ भाई पटेल ने हमारे राष्ट्र का एकीकरण किया। पिछले वर्ष 31 अक्टूबर को कृतज्ञ देशवासियों ने उत्साहपूर्वक उनकी 150वीं जयंती मनाई। उनकी 150वीं जयंती के पावन अवसर से जुड़े स्मरण उत्सव मनाए जा रहे हैं। ये उत्सव देशवासियों में राष्ट्रीय एकता तथा गौरव की भावना को मजबूत बनाते हैं। उत्तर से लेकर दक्षिण तक
तथा पूर्व से लेकर पश्चिम तक हमारी प्राचीन सांस्कृतिक एकता का ताना बाना हमारे पूर्वजों ने बुना था। राष्ट्रीय एकता के स्वरूपों को जीवंत बनाए रखने का प्रत्येक प्रयास अत्यंत सराहनीय है। पिछले वर्ष 7 नवंबर से हमारे राष्ट्रीय गीत वंदे मातरम की रचना के 150 वर्ष संपन्न होने के उत्सव भी मनाया जा रहा है। भारत माता के दैवी स्वरूप की वंदना का ये गीत जनमन में राष्ट्र प्रेम का संचार करता है। राष्ट्रीयता के महाकवि सुब्रमण्य भारती ने तमिल भाषा में वंदे मातरम येनवम अर्थात हम वंदे मातरम बोले इस गीत की रचना करके वंदे मातरम की भावना को और ఢిల్లీలో గణతంత్ర వేడుకలకు కర్తవ్య పత్తి సిద్ధమైంది. వందే మాతరం థీమ్ తోటి వేడుకలను నిర్వహించనుంది కేంద్రం. పరేడ్లో 30 శకటాలు 2500 మంది కళాకారులతోటి ప్రదర్శన ఉండనుంది. గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథులుగా యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్ హాజరు కానున్నారు. ఇక మరోవైపు పలు రాష్ట్రాలు యూటీల నుంచి శకటాలు ఢిల్లీకి చేరుకున్నాయి. H-1B వీసా ఆశావహులకు మరో షాక్ తగిలింది. భారత్లో నిర్వహించాల్సిన ఇంటర్వ్యూలపైన అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్వ్యూ ప్రక్రియ మరింత ఆలస్యం అవుతుందని ప్రకటించింది. కొత్త అపాయింట్మెంట్లు 2027కి మార్చుతున్నట్లుగా తెలిపింది. హైదరాబాద్, ముంబై, చెన్నై, కోల్కతా కేంద్రాల్లో ఇంటర్వ్యూ స్లాట్లు ఫుల్ అయ్యాయి. ఇక గతేడాది వాయిదా పడ్డ వారికి ఏడాది స్లాట్లు కేటాయించారు.